హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను జాయింట్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తున్నానండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. బిర్యానీ అయితే చాలా బాగుంది, చేసుకొని తిన్నాం. చాలామందికి తెలిసే ఉంటుంది, చేసుకుంటారు. అయినా సరే ఒకసారి ఒక లుక్ వేయండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. ఫస్ట్ జాయింట్లు మనం ఏవైతే తెచ్చుకుంటామో అవి ఒకసారి నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసి, తర్వాత సాల్ట్, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం మిరియాల పొడి, కారం వేసుకొని, నిమ్మరసం కూడా వేసేసుకొని దాన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఒకసారి బాగా. కలిపేసుకున్న తర్వాత నేను ఇందులో పెరుగు వేసానండి. పెరుగు వేసిన క్లిప్ అన్నది ఇందులో మిస్ అయింది. పెరుగు కూడా యాడ్ చేశాను, ఒక హాఫ్ కప్ లాగా. ఆ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయింది అంతే. మీరు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లోని పెట్టేయాలండి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇంతకుముందు పెట్టిన ప్లాంటేషన్ షార్ట్కి మాత్రం చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయండి, బాగా వెళ్ళాయి. ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత అండి, ఇది తీసిన తర్వాత కార్న్ఫ్లోరు, మైదా ఒక 1.5 స్పూన్ వేసాను. వేసి దాన్ని కూడా బాగా పట్టించి కాసేపు అలా పక్కన పెట్టేశాను. మొత్తం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద మనం బిర్యానీ ఏదైతే వండుతామో ఆ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వేసేస్తామండి. వేసి ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టి జాయింట్లు బాగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. ఆ జాయింట్లు ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి, మనకి తినడానికి అంత మంచి బాగుంటుందండి బిర్యానీ. సో మొత్తం అన్నీ వేసేసుకొని టూ 3 మినిట్స్ చాలండి. హై ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఉంచేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని బాగా జాయింట్లు ఫ్రై అవ్వాలి, ఉడకాలి, 2 రకాలుగా కూడా అవ్వాలి. చూసారా, అది తిప్పుతూ ఉంటే ఇంకొక వైపు ఎంత బాగా మంచి కలర్లోని ఫ్రై అయింది. అలాగా మంచిగా ఫ్రై అవ్వాలి చికెన్ అంతా కూడా. దానిలోనే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే బిర్యానీ మసాలా మనం ఏం వేయాలనుకుంటున్నామో అవన్నీ వేసేసి ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని, నేను ఇందులో కొంచెం కారం యాడ్ చేస్తానని మిరపకాయలు తక్కువగా వేసానండి. నేను యాడ్ చేసిన స్పైసెస్ అయితే పిల్లలు కూడా తినగలుగుతారండి.
చిన్నపిల్లలైనా సరే కారం తక్కువ తినేవాళ్ళం కాబట్టి మెయిన్ పిల్లల కోసమే కారం అన్ని మేము తగ్గించేసాం. సో, వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా బిర్యానీ ఇష్టంగా తినాలి కాబట్టి నేను స్పైస్ చాలా తక్కువ వేస్తున్నాను ఇందులో నేను. మీకు కావాల్సినట్టుగా మీరు యాడ్ చేసుకొని మీరు వేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్‌లో స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మీకు స్పైసీగా వస్తుంది. నేను బిర్యానీ నార్మల్‌గానే ఉంటుందండి. సో, ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకొని దానిలోనే పెరుగు వేసుకొని కొంచెం ఆల్రెడీ మనం చికెన్‌కి కూడా పెరుగు వేసాం కదా! ఇందులో కొంచెం సరిపోతుంది. ఆ కొ ఆ పెరుగుని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దానిలోనే పసుపు, కొంచెం కారం, ఓన్లీ బిర్యానీకి తగ్గ కారం. మీకెంత కావాలంటే మీరు స్పైసీగా ఎలా తినాలనుకుంటే మీరు అంత యాడ్ చేసుకోవచ్చు. మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి నేను కొంచెమే వేశాను. అందులోనే అది మసాలా కారం అండి. అదర్ ఇంగ్రీడియెంట్స్ వేయకపోయినా కూడా పర్వాలేదు. వేసుకుంటానన్నా కూడా మీ ఇష్టం. మసాలా కారంకి ఆల్రెడీ మసాలాస్ అన్నీ మేము వేసి ఆడిస్తాం కదా! అందువల్ల కారం ఒక్కటే సరిపోతుంది. దానిలోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దాన్నంతాన. బాగా కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అంతా మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ అంతా బాగా కనిపిస్తుంది కదా! దానిలోనే మనం ఏదైతే బియ్యం ఒక గంట ముందు నానబెట్టుకున్నామో బాస్మతి బియ్యం, నేను ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. ఆ కప్ రైస్‌ని కూడా దానిలో వేసేసుకొని కప్పుకి కప్పున్నర మీద కొంచెం ఎక్కువ వాటర్ అంటే 2 కప్పులకి తక్కువ, కప్పున్నరకి ఎక్కువ. అలాగా నేను ఆ కప్పుతోనే రైస్ తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతోని 2కి తక్కువ, 1:30కి ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే రైస్ కొంచెం బాగా ఉడకాలి కదా! ఒక్కొక్క బాస్మతి రైస్ ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని ఉడకవు సరిగ్గాన, కొన్నేమో మరీ మెత్తగా అయిపోయినట్టు అయిపోతాయి. ఎలా ఉన్నా సరే బాగోదు. సో, కరెక్ట్‌గా రావడానికి నేను అన్నీ అడ్జస్ట్ చేసుకొని అలా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటాం. కాసేపు అయిన తర్వాత మనకిలా కొంచెం అంటే ఒక 10% అలా ఉంది అన్న టైంలో మనం ఏదైతే చికెన్ జాయింట్స్‌ని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఫ్రై చేసిన చికెన్ జాయింట్స్‌నన్నిటిని ఆ పైన పెట్టేసి మూత పెట్టి సిమ్‌లోని అలా పెట్టేసి ఒక్క 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆపేసుకోవడమేనండి. స్టవ్ ఆపేసుకొని 20 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. జాయింట్స్ పెట్టిన తర్వాత 5 మినిట్స్ మాత్రమే ఉంచి ఆపేసి 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మంచి చికెన్ బిర్యానీ చాలా మంచి స్మెల్‌తో మంచి జాయింట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్‌లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.